శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఛత్రపతి శివాజీ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమైన శోభయాత్రలో ఛత్రపతి శివాజీ అభిమానులు, హిందూ సోదరులు, ఛత్రపతి శివాజీ సేవా సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఛత్రపతి శివాజీ గారి గొప్పతనాన్ని, వారి యొక్క జీవిత విశేషాలను ప్రజలకు చాలా చక్కగా వివరించారు. కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైలా హరికృష్ణ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతీరాం, ఆర్ఎస్ఎస్ నాయకులు అవ్వారు శ్రీనివాసరావు, పొట్టిమూర్తి శ్రీనివాసరావు, ముల్లంగంటి శ్రీనివాసరామరాజు, తోకల హరివెంకట, పుత్తూరి నాగేంద్రం, బీజేపీ నాయకులు కటారి వాసునాయుడు గారు, అనంతాచార్యులు, బిట్రా కనకదుర్గ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ హైందవ పాదశాఖగా హైందవ సామ్రాజ్య నిర్మాణాన్ని చేసినటువంటి యువకుడు కాబట్టి ఈ రోజున భారతదేశంలో ఉండే యువత శివాజీని ఆదర్శంగా తీసుకుంటున్నది. గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలు పెట్టి ఆయన్ని చూస్తూ, ఆయన ప్రేరణతో, ఆయన స్ఫూర్తితో ఆయనలాగే హైందవ ధర్మం కోసము కాషాయ జెండా చేతబూని ధర్మ రక్షణ కోసము నిలబడడం కొరకు ప్రతి ఒక్కరు కూడా ఒక శివాజీలాగా, సైనికుడిలాగా నిలబడాలని చెప్పి ప్రతిజ్ఞ చేసుకోవడం కొరకే ఈరోజు మనం అందరం ఇక్కడ చేరుకున్నాం. భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకి ముఖ్య అతిథిగా గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి వారు శ్రీ కమలానంద భారతి స్వామి వారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శివాజీ చరిత్ర ఏదైతే ఉందో దాని తెనాలి పుర ప్రజలందరికీ దీని యొక్క విశిష్టతని తెలియజేయడం జరిగింది. వారు మంచి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఈ రోజుని మనం స్వయంగా మనం పట్టాభిషేకం చేసుకున్న దాని కింద మనం భావించాలి. ఎందుకంటే మన ధర్మం హైందవ ధర్మం, సనాతన ధర్మంలో స్త్రీలని తల్లిగా పూజిస్తాం. భార్య కానీ, అక్కల్ని కానీ, చెల్లెలు కానీ, మనం ఏ స్త్రీనైనా సరే తల్లితో సమానంగా పూజిస్తాం. అలా పూజించినటువంటి వాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన శత్రువుల భార్యలు, పిల్లలు కూడా ఆయనకి దొరికినట్లయితే వాళ్ళను కూడా తన తల్లిగా భావించి రాజ్య మర్యాదలతో వాళ్ళ పుట్టింటికి పంపించడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈ రోజున మనం ఈ పట్టాభిషేక దినోత్సవాన్ని హైందవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ ర్యాలీలో నేను పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.